హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పండు మిరపకాయ నిల్వ పచ్చడిని తయారు చేసుకుందాము. మనము ఇప్పుడు 3 కిలోలు పండుమిర్చి అయితే పెడుతున్నాము. పండుమిర్చిని ముందుగా తొడియాలు ఉన్న వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. తొడియాలు లేనిదే కడిగితే వాటిలో నీళ్లు చేరి పచ్చడి అయితే నిల్వ ఉండదు. తొడియాలు తీయకముందే శుభ్రంగా కడిగి వాటిని ఆరబోసుకోవాలి. ఎందుకంటే వీటికి చాలా మందులు కొడతారు. ఆ మందుల వలన మనకు హాని చేస్తాయి కాబట్టి చక్కగా కడిగి ఇలాగా ఒక 2 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. శుభ్రంగా తుడిచి ఫ్యాన్ కింద ఒక 2 గంటలు నీట్గా ఆరబెట్టుకున్న తర్వాత వాటిని మనము ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఫ్యాన్ కింద శుభ్రంగా ఆరబెట్టాను. మనము వాటిని తడి లేకుండా చూసుకోవాలి. లేకపోతే తడి ఏమాత్రం ఉన్నా కానీ పచ్చడి బూజు వచ్చే ప్రమాదం ఉంది. తరువాత వాటికి తొడిమెలు తీసివేయాలి. ఈ తొడిమెలు లేని కాయలు ఏమైనా ఉంటే వాటిని మాత్రం పక్కకు పెట్టేయాలి. మన పచ్చడిలో మాత్రం కలపవద్దు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మిక్సీ జార్లో కోర్సుగా గ్రైండ్ అవుతాయి. దీనికి కేజీకి 200 గ్రాముల చొప్పున ఉప్పు తీసుకోవాలి. అంటే మనము 3 కేజీలకి 600 గ్రాముల ఉప్పు అనేది తీసుకొని ఇప్పుడు కొన్ని ఈ కట్ చేసిన ముక్కలు వేసుకుంటూ దాంట్లో ఉప్పు అనేది చల్లుకుంటూ ఇలాగా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. దానిలోకి 600 గ్రాముల చింతపండు, అంటే కేజీకి 200 గ్రాముల చొప్పున 600 గ్రాముల చింతపండును శుభ్రంగా ఈనెలు చింతపిక్కలు ఏవీ లేకుండా శుభ్రం చేసుకొని వాటిని మన పచ్చడిలో కలుపుకోవాలి. చింతపండులో ఏమాత్రం తేమ ఉన్నా కూడా దాన్ని కూడా కాసేపు ఎండలో పెట్టుకొని తర్వాత అది చల్లారిన తర్వాతనే మనం పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పండు మిరపకాయలు ఈ చింతపండు మాత్రం బాగా కలిసేలాగా కలుపుకొని జాడీలో పెట్టుకోవాలి. లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలోనైనా కానీ పెట్టుకోవచ్చు. దీన్ని ఇలా 3 రోజులు నాననిచ్చి 3వ రోజు దాన్ని రుబ్బుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము చక్కగా దాంట్లో కలిపేసుకుంటే చింతపండు అనేది చక్కగా దాంట్లో కలిసిపోయి చక్కగా నానిపోతుంది. అవసరమైతే మనము తెల్లారే మళ్ళీ రుబ్బేసుకోవచ్చు. కానీ 3 రోజులు నానబెట్టుకుంటే పచ్చడి మాత్రం చింతపండు అది చక్కగా నానిపోయి పచ్చడి మొత్తం కలవటానికి బాగుంటుంది. ఈ విధంగా కలిపేసి డబ్బాలో అయితే పెట్టాను. ఇప్పుడు మన పచ్చడిలోకి కావలసిన మెంతులు ఆవాలనైతే మనం వేయించుకుందాము. కేజీకి 1 స్పూన్ మెంతులు లెక్కన తీసుకోవాలి. ఇప్పుడు 3 కేజీల మిరపళ్ళకి 3 స్పూన్ల మెంతులు అయితే తీసుకున్నాము. వాటిని కొంచెం వేయించిన తర్వాత, అంటే లైట్గా కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనము స్టవ్ అనేది ఆపేసేసి కేజీకి 2 స్పూన్లు లెక్కన ఆవాలు అనేవి తీసుకోవాలి. అంటే 3 కేజీలకి 6 స్పూన్లు ఆవాలు తీసుకోవాలి. స్టవ్ బంద్ చేసిన తర్వాతనే ఆవాలు వేయించాలి. అంటే వాటిలో ఉన్న కొద్దిగా తేమ అనేది పోతే చాలు, అంతేగాని ఆవాలైతే వేగనవసరం లేదు. అలాగా ఆ వేడికే కొంచెం అవి చక్కగా డ్రై అవుతాయి. వాటిని శుభ్రంగా ఒక ప్లేట్లోకి అయితే తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 3 కేజీలకి 3 స్పూన్ల మెంతులు 6 స్పూన్ల ఆవాలైతే తీసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి చల్లారి పెట్టుకున్న తర్వాత వాటిని మెత్తగా పౌడర్ చేసుకొని మనం పచ్చళ్ళు అయితే కలుపుదాము. ఇప్పుడు దీనికి మళ్ళీ వెల్లుల్లిపాయ కావాలి. వెల్లుల్లిపాయలు ఒక 4-5 వెల్లుల్లిపాయలు అయితే, అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు వెల్లుల్లి అయితే తీసుకోవాలి. వెల్లుల్లిపాయలని చక్కగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆవాలు మెంతులను అయితే పౌడర్ చేసుకొని దాన్ని పచ్చడిలో కలుపుదాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీటిని అయితే గ్రైండ్ చేస్తున్నాను.
3 రోజులైతే ఊరబెట్టిన ఈ పండుమిరపకాయ తొక్కుని ఒక బేషన్లోకి తీసుకొని దాంట్లో మనము ఆవాలు మెంతులు కలిపి వేయించి మిక్సీ పట్టిన ఈ పౌడర్ని అయితే దీంట్లో వేసి కలిపేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయను కూడా కచ్చా పచ్చా రుబ్బి అంటే మిక్సీ బట్టి దాంట్లోనే కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేయటం వలన పచ్చడి మొత్తానికి చక్కగా మసాలాలన్నీ కలుస్తాయి. చక్కగా మొత్తం అన్నిటినీ కలిపి మళ్ళీ మనం వాటిని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు కూడా మనము మెత్తగా అయితే ఈ పండుమిరపకాయ పచ్చడిని అయితే చాలా మెత్తగా అయితే పట్టకూడదు. కొంచెం ఇప్పుడు అయితే కచ్చా పచ్చా దంచుకున్నాము. ఈ పచ్చడిని ఇంకొంచెం మిక్సీ పట్టుకోవాలి. అప్పటికి కూడా ఇంకా కొంచెం లైట్ బరకగానే ఉండాలి. అంతేగాని బాగా మెత్తగా పట్టుకుంటే మాత్రం ఈ పండుమిరపకాయ పచ్చడి అయితే బాగోదు. ఇలాగా మొత్తం పచ్చడి మొత్తాన్ని మిక్సీ బట్టి మళ్ళీ ఒక బేషన్లో అయితే సర్దుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ విధంగా పచ్చడిని అయితే మిక్సీ పట్టుకోవాలి. అంతకుముందు తొక్కులుగా ఉన్న పచ్చడి ఇప్పుడు కొంచెం మెత్తగా అయింది. ఈ విధంగా మొత్తం పట్టేసుకున్న తర్వాత దాన్ని ఒక డబ్బాలో జాగ్రత్తగా చేసి పెట్టుకోవాలి. దీన్ని ఒక వారం అయితే మనం బయట ఉంచుకొని ఇంకొంచెం మాగిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీని కలర్ కానీ ఏమీ పోదు. చక్కగా ఎప్పుడు తాలింపు వేసుకున్నా కానీ కొత్త పచ్చడిలాగానే ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఇంకొక వారం బయట ఉంచి. ఇప్పుడు పచ్చడి కొంచెం తాలింపు పెడదాము. మనము బాండీలో కొంచెం నూనె అయితే తీసుకున్నాము, పల్లి నూనె. దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసి దాంట్లో మళ్ళీ ఇంకొక 4 వెల్లుల్లి రెబ్బలైతే కచ్చా పచ్చా దంచి వేసి వేయించాలి. పచ్చడి మంచిగా కలర్ఫుల్గా కనపడాలంటే ఒక పావు చెంచా పసుపు కూడా వేయించి మీడియం సెగలో చక్కగా వేయించుకోవాలి. హై సెగలో వేయిస్తే తాలింపు మాడిపోద్ది. ఈ విధంగా వేయించుకుంటూ దాంట్లోకి కరివేపాకు కూడా వేసి వేయించిన తర్వాత అప్పుడు స్టవ్ బంద్ చేసి దాంట్లో మనకి సరిపోయినంత పచ్చడి వేసి తిప్పుకొని పక్కన పెట్టాలి. ఎప్పుడైనా కానీ కొద్ది పచ్చడి అయితేనే మనము వేడి నూనెలో అయితే వేసుకోవచ్చు. ఎక్కువ పచ్చడి తాలింపు పెట్టేటప్పుడైతే మాత్రం మనము తాలింపు చల్లారిన తర్వాతనే పచ్చడి అనేది తాలింపులో వేసుకోవాలి. అప్పుడే పచ్చడి మంచి ఎర్రగా ఉంటుంది. లేకపోతే పచ్చడి తొందరగా నల్లబడిపోతుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, మెంతులు కూడా మనము మన పచ్చడికి సరిపోయినంత వరకే వేసుకోవాలి. మెంతులు ఎక్కువైనా కానీ పచ్చడి పోను నల్లబడుతుంది. అందుకని మనము ఎంతవరకు కావాలో అంతవరకే మెంతులు వేసుకోవాలి. అంతకన్నా అయితే ఎక్కువ వేసుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.